19 నా పిల్లలారా క్రీస్తు స్వరూపమా మీ అందర్పడి వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నదే. ఎంత గుండె పగులుతామో మాకు తెలుసండి. దేవుని ప్రియులారా, మీరు బాగుండాలి, మీ కుటుంబం బాగుండాలి, మీ పిల్ల పాపలు బాగుండాలి, మీ వ్యాపారాలు బాగుండాలి, మీ వ్యవసాయాలు బాగుండాలని ఎంత ప్రార్థన చేస్తామో మీరు జ్ఞాపకం చేసుకోండి. పౌలుకంట ప్రసవ వేదన ఎందుకు కలిగిందంటే వారంట క్రీస్తు స్వరూపంలో లేరంట. ఎట్లా ఉన్నారో తెలుసా? శరీరానుసారం అయిపోయారంట. అందుకని ప్రసవ వేదన పడుతున్నాడంట. దేవుని ప్రియులారా, మీరు కూడా సంఘము లోబడండి, క్రీస్తు స్వారూప్యము కలిగి ఉండండి, ఆత్మీయ తల్లిదండ్రులకు లోబడండి. సంఘము జీవము పోసుకోవాలి, సంఘము ఫలించాలి. ఈ క్రీస్తు ప్రేమ సహవాస సంఘమా ఈ గొప్ప వరములు వర్ధిల్లాలి. దేవుడి కొద్ది మాటలు దీవించుగాక. మళ్ళొకసారి దేవుని ఒక వాక్యాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. మీరందరూ శ్రద్ధగా వింటారని కూడా రక్షణ పొందాలి. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, ఈరోజు ఆలోచన చేయండి, ఈరోజు మీరు గ్రహించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకు అనేకులు మనమనే కాదు, లేక అనేకులు ఎందుకు సువార్త సభలని సంవత్సరానికి ఒకసారి లేకపోతే సమయం కుదిరినప్పుడల్లా అనేకమైన విధాలుగా అనేకమైన రీతిగా పెట్టడానికి ప్రయత్నం చేస్తారు? ఎందుకో తెలుసా? మనుషులందరూ, అది దేవుని యొక్క ఆలోచన. మనం అందరం రక్షణ పొందాలని, మనం కావచ్చు, విభిన్నమైన వారు కావచ్చు, ఇంక ఎవరైనా కావచ్చు, ఆ యొక్క సువార్తను ప్రకటించి వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలని వారు వంతు ప్రయత్నము వారు చేస్తారు. చూడండి, ఈరోజు మనము ఈ మాట చదివినప్పుడు మనం గ్రహించాల్సింది ఏంటి తెలుసా? మనిషి అర్థమవుతున్నాను ఆ మాటలు. చూడండి, జ్ఞాపకం చేసుకోండి, ఇంత గొప్ప రక్షణ కనుక మీరు నిర్లక్ష్యం చేస్తే